అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు మనలో చాలా మందికి జనరల్గా అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటో తెలియదు, అది ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి చాలా రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి. మరి ఇవన్నీ మనకి చాలా క్లియర్గా అద్భుతంగా వివరించడానికి మనతో పాటు సీనియర్ ఫైనాన్స్ అడ్వైజర్ గిరిబాబు గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు మనీ మనం ఎలా సేవ్ చేయాలి, అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి అనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారంటే యుద్ధం వచ్చింది, ఇప్పుడు త్వరలో ఆగిపోతుంది, ఆగిపోయిన తర్వాత అయినా గోల్డ్ రేట్ ఇలా ఉండేది ఇలా వెళ్ళిపోయింది కాబట్టి యుద్ధం ఆగిపోయిన వెంటనే గోల్డ్ రేట్ మళ్ళీ 1 లక్ష వచ్చేస్తుందా, అప్పుడు ఆడవాళ్ళందరూ బంగారం కొనుక్కోవచ్చా అనే ఇదిలో ఉన్నారు. అంటే ఓన్లీ వార్ తర్వాతే ఇదంతా పెరిగింది అని చెప్పి అమెరికాకి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ట్రంప్ మేబీ కొంచెం సెటిల్డ్గా ఉంటే మళ్ళీ బంగారం 1 లక్ష అంటే తగ్గుతుంది సార్, 60,000కి వస్తుంది అని అంటున్నారు. లేదు, ఇంపాసిబుల్. అది యాక్చువల్గా గోల్డ్ వార్ వల్ల పెరిగింది కాదు కదా. ఈ గోల్డ్ యాక్చువల్గా మీరు కనుక గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే 2013 ఏప్రిల్ గోల్డ్ ప్రైస్ ఎంత అని కొట్టండి, ఎంత వస్తుంది? 29,600 ఉంటుంది 13లో. 2024 ఏప్రిల్ మళ్ళీ ఎంత అని టైప్ చేయండి, 60,000 ఉంటుంది రఫ్లీ. అంటే 2013 నుంచి 24 11 yearsలో 30,000 has become 60,000 చేంజ్. అంటే 11 ఏళ్ళలో డబల్ అయింది. 11 ఏళ్ళలో డబల్ అయింది అంటే ఇస్ ఇట్ ఎ గుడ్ రిటర్న్? కాదు. 11 ఏళ్ళలో డబల్ అంటే చాలా తక్కువ. పోస్ట్ ఆఫీస్లో కూడా 9 ఏళ్ళకి డబల్ అవుతుంది కదా. అవును కదా. తక్కువ అన్నప్పుడు ఎవరు కొనుక్కోలేదు సార్, దాని వాల్యూ తెలియలేదు. ఇప్పుడు పెరిగిన తర్వాత ఎప్పుడు తగ్గుతుంది అంటే అది 11 ఏళ్ల పాటు పెరగలేదు, అదంతా కలిపి ఇప్పుడు ఇచ్చింది దాని రిటర్న్ అంతా. మీరు గోల్డ్ కనుక లాస్ట్ 50 years హిస్టారికల్ రేట్ ఆఫ్ రిటర్న్ తీసుకుంటే ఈ రీసెంట్ 1.5 year కనుక తీసేస్తే గోల్డ్ ఈజ్ హార్డ్లీ 6%. ఓకే, మీరు 150 years చెప్తున్నాను నేను. 50 years అంటే 2019 అరౌండ్ 75 నుంచి తీసుకుంటే టుడే 2026 51 yearsలో యాన్యువల్ రిటర్న్ గోల్డ్ తీసుకుంటే నాట్ ఈవెన్ 7%, 6%. ఎక్స్క్లూడింగ్ దిస్ లాస్ట్ 1.5 year. అది కలిపారనుకోండి 9-10% అవుతుంది. 9-10% ఇస్ నాట్ ఎ బిగ్ రిటర్న్ కదా. ఓకే, మీకు మ్యూచువల్ ఫండ్స్ 18%, 20% ఇచ్చిన చాలా ఉన్నాయి ఫండ్స్. యావరేజ్ రిటర్న్ తీసుకుంటే 15% అబౌవ్ ఉంటుంది. కానీ దాన్ని ఎవరు గుర్తించారు, ఎందుకంటే వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది అక్కడ. గోల్డ్ ఏంటంటే ఒక స్టేబుల్గా ఒక కొంతకాలం పడుకుంటుంది, ఒక స్పట్ కొడుతుంది. మీరు 2013కి ముందు వెళ్ళండి, 2010లో అరౌండ్ 10-11,000 ఉండే. 10లో 13లో 30,000 అయింది. అంటే 10 నుంచి 13 3 yearsలో 3x 3 times 10 నుంచి. మళ్ళీ 2010 నుంచి 2000 దాకా వెళ్ళండి, ఏముండదు. 2001, 2002లో 4-5,000. 10లో డబల్ అయింది, అంటే 10 yearsలో డబలే. మళ్ళీ 3 yearsలో 3x, మళ్ళీ అక్కడి నుంచి 10 years డబల్ అంతే. మళ్ళీ లాస్ట్ 1.5 year అది ఎక్కడికి వెళ్ళిపోయింది, 60,000 నుంచి 1,60,000కి వెళ్ళిపోయింది కదా. సో ఇది సహజంగా జరిగే పరిణామమే. ఇప్పుడు మళ్ళీ మీరు 60,000, 90,000, లక్ష ఇంపాసిబుల్, రాదు కూడా, రాదు. 1 లక్ష కూడా అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అది జరగాలి అంటే ఫస్ట్ రూపీ స్ట్రెంత్ అవ్వాలి. ఇప్పుడు నార్మల్గా మనం చూస్తున్న గోల్డ్ ఇది డాలర్ టర్మ్స్ లో ఉంటుంది అండ్ క్యాల్కులేషన్ USD టర్మ్స్ లో. ఇప్పుడు ఏమైందంటే లాస్ట్ 1 decade లో రూపీ 60 రూపీస్ ఉండేది అలా వర్సెస్ USD, ఇప్పుడు 90+ అయిపోయింది. అంటే గత 10 సంవత్సరాలలో 50% రూపీ వీక్ అయింది. ఎప్పుడు ఇంత జరగలేదు ఇండియాలో. ఏ డికేడ్ లో కూడా 50% ఆఫ్ రూపీ వీక్ అవ్వడం జరగలేదు. సో ఆ రూపీ వీక్ అవ్వడం అనేది ఈ డాలర్ టర్మ్స్ లో గోల్డ్ పెరగడం డబుల్ ఇంపాక్ట్ అనే. అంటే ఒకవేళ కనుక గోల్డ్ రూపీ కనుక 60కి వస్తే మళ్ళీ ఒక గోల్డ్ పడకపోయినా ఇంటర్నేషనల్ ప్రైస్ లో అప్పుడు మీరు 90 to 1 lakh చూస్తారు. కానీ గోల్డ్ రూపీ 60 రూపీస్కి వస్తుందా? ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. అది ఈవెన్ 80కి వచ్చినా కూడా 80 కూడా అవడం కష్టమే. కనుక రూపీ వీక్ అవడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ దిస్ గోల్డ్ ప్రైస్ వెళ్ళడం, పైకి వెళ్ళడం. అండ్ రెండోది దానికి ఆజ్యం పోస్తూ గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు $5,080 వెళ్ళిపోయింది. అది హార్డ్లీ 4,000, 3,500 అంతమించి ఉండేది కాదు. సో అక్కడ 20% డాలర్ టర్మ్స్ లో మన రూపీస్ 50% వీక్ అయింది లాస్ట్ 1 decade లో. సో అలా వీక్ అవ్వడం ఈవెన్ లాస్ట్ 1-2 years లో కూడా 80 ఉండే డాలర్ 1.5 year బ్యాక్ 90 దాటిపోయింది. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 12%. సో ఈ గోల్డ్ కి ఈ రెండు ఆజ్యం పోసాయి, రూపీ వీక్నెస్, గోల్డ్ రేట్ పెరగడం ఇంటర్నేషనల్ వైజ్ గా. అలా చేయడం వల్ల ఇండియాలో
1,60,000 1,70,000కి వెళ్ళిపోయింది. సో దీనికి వార్కి ఇమీడియట్లీ సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే వార్ స్టార్ట్ అవడానికి ముందు 187 ఉండే 1,87,000 గోల్డ్, ఇప్పుడు కొంచెం తగ్గింది 163. ఫ్లక్చువేషన్స్ కూడా సార్ అంటే హైగా ఫ్లక్చువేట్ అవుతున్నాయి, టూ మచ్ మళ్ళీ ఫ్లక్చుయేషన్స్, తగ్గుతున్నాయి. అసలు 5,000 10,000 మారుతున్నాయి. దీనికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే స్పెక్యులేషన్. ఓకే. ఈ కమోడిటీస్ ఎక్స్చేంజ్ ఈటీఎఫ్స్ వచ్చిన తర్వాత విపరీతంగా కొంటున్నారు జనాలు. అంటే ఏంటి, స్పెక్యులేట్ చేసేస్తున్నారు. పొద్దున కొనడం సాయంత్రం అమ్మడం, సాయంత్రం కొనడం పొద్దున అమ్మడం. ఈటీఎఫ్స్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటారు. వీటికి కొలాటరల్ గోల్డ్ ఉండాలి బ్యాక్ ఎండ్. అంటే ఒక ఎక్స్చేంజ్ ఈటీఎఫ్ లో మీరు ఒకటి కొన్నారంటే ఆ ఈటీఎఫ్ దానికి కొలాటరల్ గా ఒక ఫిజికల్ గోల్డ్ కొనిపెట్టాలి. సో ఆటోమేటిక్ గా డిమాండ్ పెరుగుతుందా? ఇది ఏం డిమాండ్? స్పెక్యులేటివ్ డిమాండ్, అంతేగాని కన్సంప్షన్ డిమాండ్ కాదు ఇది. నేను ఇన్వెస్ట్ చేస్తాను పెరుగుతుంది కాబట్టి కనుక నేను కొంటాను, అంతేగాని కన్సంప్షన్ కోసం కొనే డిమాండ్ వేరే ఉంటుంది. కన్సంప్షన్ అంటే పెళ్లిళ్ళు, శుభకార్యాలు, ఫంక్షన్స్ అలాంటివి, వాటితో ప్రాబ్లం లేదు. ఎంత కావాలో అంత కొనుక్కుంటాం. ఇది స్పెక్యులేషన్. నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేస్తా, పెరిగాక అమ్ముతా. ఈ స్పెక్యులేషన్ వల్ల బాగా ఇంపాక్ట్ అవుతుంది. కనుక ఈ మీరు మళ్ళీ 60,000 90,000 లక్ష అనేది అత్యాశే రాదు. అంటే సార్ అసలు ఒక స్టేబుల్ అట్లీస్ట్ ఒక స్టేబుల్ అమౌంట్ దగ్గర 120-130కి రావచ్చు స్టేబుల్ అమౌంట్ వచ్చి మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ వరకు పెరగకుండా 4-5 ఇయర్స్ 4-5 ఇయర్స్ వరకు అదే ప్రైస్ లో అక్కడే ఉంటుంది. మనకు అలవాటు అయిపోద్ది అప్పుడు. ఓకే, డైజెస్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు క్రూడ్ మన పెట్రోల్ ఎంత 107 రూపీస్ వచ్చినప్పుడు గగ్గోలు పెట్టారు అందరూ, 100 రూపాయలు అయిపోయింది 100 రూపాయలు అయిపోయింది. అది జరిగి 2 సంవత్సరాల పైన అయిపోయింది. అలవాటు అయిపోలే, ఇది కూడా అలవాటు అయిపోద్ది. సో గోల్డ్ అంటే 1,00,000 పైన ఉంది అని అలవాటు అయిపోద్ది. అందరు 1,00,000 అని అంటున్నారు, కానీ దాని యొక్క రిటర్న్ చూసుకుంటే అదే 6-7% కదా. సో కనుక అది మనం ఇక్కడ డైజెస్ట్ చేసుకోవాలి అంతే. ఇంతకాలం చూసాం కదా, ఇక ఇప్పుడు పెరిగింది, దాన్ని మనం అడ్జస్ట్ చేసుకొని శుభకార్యాలలో నా బడ్జెట్ ఎంత అవసరమో అంతే కొనుక్కోవాలి. అంతేగాని గోల్డ్ పెరిగిపోయిందని ఇక ఫీల్ అయినా ఏం చేయలేము మనం కదా. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఎక్కువ కొనుక్కోకుండా ఉండడం. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఈ టైంలో చేయొద్దు. ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 120, 110, 120 అట్లా వస్తే అక్కడ చేయొచ్చు, కానీ ఈ లెవెల్ అస్సలు చేయకూడదు. అది టూ మచ్ ర్యాలీ అయిపోయింది, టూ మచ్ అయిపోయింది. కనుక ఇక్కడ నుంచి ఎంత పోద్దు అనేది చెప్పలేము మనం. కనుక ఈ వార్ ఒకవేళ మీరు అన్నట్టుగా వార్ సర్దు మనకి ట్రంప్ సెటిల్ అయిపోయి అంత తగ్గిపోతే అప్పుడేమన్నా రూపీ స్ట్రెంత్ అవుతే మేబీ చెప్పలేం, 130, 120 నుంచి కూడా కొంచెం కిందకి వచ్చేయచ్చు. బట్ ఆ పరిస్థితి కనిపించట్లేదు ఇప్పుడు, కనిపించట్లేదు. ఎందుకంటే ట్రంప్ ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో ఒక ఆంక్షలు విధించడం అని, కొత్త కొత్త థాట్ ప్రాసెస్, లేదా సడన్ గా 50% అంటాడు, 500% అంటాడు, 18% అంటాడు, టారిఫ్స్ అంటాడు. టారిఫ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇరాన్ మీద వార్. ఇదేంటంటే క్రూడ్ ఆయిల్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇదంతా కూడా మనకు మిడిల్ ఈస్ట్ నుంచే క్రూడ్ ఆయిల్ వస్తుంది. గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ చేశారు, అక్కడి నుంచి గ్యాస్ రావడం తగ్గిపోయేసరికి గ్యాస్ ప్రైస్ స్పట్ అయింది. ఇండియాలో గ్యాస్ కొరత వచ్చేసింది. ఇప్పుడు మీకు కర్ణాటకలో హోటల్స్ బంద్ చేశారు, పీజీలు ఇబ్బంది పడుతున్నారు పేయింగ్ గెస్ట్ రూమ్స్లలో, బికాస్ గ్యాస్ సప్లై అయిపోయే వరకు కిచెన్స్ బంద్ అయిపోయినాయి. దీనివల్ల ఎఫెక్ట్ అయిపోతుంది కదా. సో ఇన్ఫ్లేషన్ ఇది అయిపోతుంది, దానివల్ల 1 by 1 స్పట్ అవుతున్నాయి అన్ని కూడా. సో ఇది ఒక్కసారి కూల్ అయ్యి గ్యాస్ సప్లైస్ ప్రాపర్గా అయిపోతే గల్ఫ్ ఆఫ్ హార్మోజ్ మొత్తం క్లీన్ అయిపోయి నీట్గా అందరు వస్తూ ఉంటే మళ్ళీ నెమ్మదిగా కూల్ అవుతుంది ఇన్ఫ్లేషన్. అదర్వైజ్ ఇన్ఫ్లేషన్ పెరగడం అనేది అన్నిటికీ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో కనుక ఈ గోల్డ్ అనేది ఒక ఇంటర్నేషనల్ కమోడిటీ లాగా చూసినప్పుడు మనము పెరగడానికి ఇంకో రీజన్ ఏంటంటే లాస్ట్ 1.5 year నుంచి ట్రంప్ వచ్చిన తర్వాత చాలా ఆంక్షలు పెడుతూ చాలా కంట్రీస్ ఇబ్బంది పెడుతున్నారు కదా. అందులో ఫస్ట్ రష్యా నుంచి స్టార్ట్ అయింది. రష్యా వాళ్ళ స్విఫ్ట్ సిస్టమ్ ని ఆపేశారు, వాళ్లకు డాలర్ యాక్సెస్ తీసేశారు. సో అన్ని కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే రష్యా లాంటి పెద్ద కంట్రీకే ఇలా జరిగితే రేపొద్దున మా పరిస్థితి ఏంటి కదా. ఎందుకు ఈ పాయింట్ వచ్చిందంటే చాలా దేశాలు వాళ్ళ కరెన్సీని ప్రింట్ చేసేటప్పుడు దే పెగ్ ది కరెన్సీ అలాంగ్ ఎగనెస్ట్ గోల్డ్ లేదా యుఎస్డి. సో మన దగ్గర ఇంత నేను కరెన్సీ ప్రింట్ చేస్తే నాకు కొలాటరల్ గా యుఎస్డి ఉండాలి, యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ యుఎస్డి ఉండాలి. ఎందుకంటే యుఎస్డి అంత పవర్ఫుల్ కరెన్సీ, అది యుఎస్డి ట్రెజర్. ఆ ట్రెజరీకి ఎగనెస్ట్ పెట్టుకొని వీళ్ళు ప్రింట్ చేస్తారు కరెన్సీ. ఇప్పుడు మరి నేను యుఎస్డి నాకు యాక్సెస్ తీసేస్తే ఎట్లా ఇప్పుడు మరి ఇబ్బంది అవుతుంది నాకు. అందుకని చెప్పేసి రష్యా లాంటి కంట్రీస్కి ఇబ్బంది చేసేసరికి మిగతా కంట్రీస్ అందరూ కూడా నాకు యుఎస్డి ఎగనెస్ట్గా కరెన్సీ వద్దు, ఐ విల్ గో టువర్డ్స్ గోల్డ్ వర్సెస్ కంట్రీ కరెన్సీ. మనం మాత్రం ఎప్పటి నుంచో గోల్డ్కి ఎగనెస్టే మనం కరెన్సీ ప్రింట్ చేసుకుంటున్నాం. ఇది చైనా స్టార్ట్ చేసింది. ఇక అప్పటి నుంచి 2023-24 నుంచి నెమ్మదిగా గోల్డ్ ఎక్వైర్ చేసుకోవడం స్టార్ట్ చేశారు వాళ్ళు. 24లో విపరీతంగా స్టార్ట్ చేశారు. 25 అయితే చెప్పక్కర్లేదు. ఇక అలా సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ గోల్డ్ని అక్యుములేట్ చేసుకుంటూ వాళ్ళ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటూ స్టెబిలిటీ ఆఫ్ కరెన్సీ కోసం ఇదంతా చేసేసరికి ఒక్కసారి గోల్డ్ రేట్ పెరిగిపోయింది. అంటే ఏంటి, సప్లైస్ ఎప్పుడు గోల్డ్ సప్లైస్ కాన్స్టెంట్,
బికాజ్ ఇట్ ఈస్ కెనాట్ బి క్రియేటెడ్, మనకు ఎక్స్ట్రాక్ట్ చేయాలి దాన్ని, మనం క్రియేట్ చేయలేము గోల్డ్ని. కనుక సప్లై ఎప్పుడు కాన్స్టెంటే, చాలా తక్కువ ఉంటుంది. సప్లై తక్కువ ఉండి డిమాండ్ పెరిగితే ఏమైంది, ఆబ్వియస్లీ ప్రైస్ పెరుగుతుంది. రీసెంట్ గా టమాటాలు చూసాం కదా, 5 రూపాయలు 2 రూపాయలు కిలో వచ్చేసాయి. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ రాక పారబోసిపోయిన సందర్భం చూసాం. అంటే ఏంటి, టమాటాలు విపరీతంగా సప్లై వచ్చేసింది, పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అయిపోయింది. సప్లైస్ పెరిగేసరికి డిమాండ్ మారుద్దా, ఎంత ధర ఉన్నా టమాటా అంతే తింటారు. కనుక డిమాండ్ పెరగకపోవడం వల్ల ప్రైస్ క్రాష్ అయిపోయింది. సేమ్ వే ఇది కూడా అంతే, గోల్డ్ విపరీతంగా పర్చేస్ చేయడం వల్ల డిమాండ్ పెరిగింది కదా, సప్లైస్ కాన్స్టెంట్, సో ఆటోమేటిక్ గా ప్రైస్ పట్టాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ మీద తీసేసి జనాలు వేరే దాని మీద పెడితే మేబీ తగ్గొచ్చు. కానీ ఇది ఇండివిజువల్ చేయలే, సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ ద డిఫరెంట్ కంట్రీస్ చేశాయి. మళ్ళీ వాళ్ళు కనుక గోల్డ్ ని అమ్మేస్తే చెప్పలేం, కానీ అమ్ముతారా అంటే చెప్పలేం అది, ఎందుకంటే వాళ్ళు గోల్డ్ ని పెగ్ చేస్తూ వాళ్ళ కరెన్సీని స్టెబిలైజ్ చేసుకుంటున్నారు. కనుక ఇది చాలా పెద్ద ఎకనామిక్ సబ్జెక్ట్ ఇది. కనుక వాళ్ళు అమ్మకపోతే గోల్డ్ ఇప్పటిప్పట్లో మళ్ళీ 120కి రాదు, బికాస్ సప్లైస్ కాన్స్టెంట్ కదా. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఒకేసారి అందరూ అమ్మడం మొదలు పెడితే గోల్డ్ ఎక్కడికైనా క్రాష్ అవ్వచ్చు, బికాస్ ఇట్స్ కమోడిటీ. అదే ఒక కంపెనీ అనుకోండి, ఆ కంపెనీ ప్రాఫిట్స్, ఎర్నింగ్స్, దాన్ని బట్టి ఆ ప్రైస్ అనేది మూవ్ అవుతుంది, షేర్ ప్రైస్. ఈ కమోడిటీ అలా కాదు, ఓన్లీ సప్లై డిమాండ్ బట్టే మూవ్ అవుతుంది. కనుక సప్లై కాన్స్టెంట్, మోర్ డిమాండ్, ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఆ డిమాండ్ తగ్గాలి, సెల్లింగ్ జరగాలి, సప్లైస్ పెరగాలి, ఇవన్నీ వన్ బై వన్ రూట్ అయి ఉంటాయి. కానీ ఇప్పటిపట్లో జరగదు అది. కనుక 120, 130కి కిందికి రావడం చాలా కష్టం. అండ్ మనం అంతా క్యాలిక్యులేషన్ డాలర్ టర్మ్ లో చేస్తాం. రూపీ వీక్ అవుతుంది 93, సో అది వీక్ అవ్వకుండా అది కూడా అజ్జంప్ వస్తుంది, అందుకని ధర పెరుగుతూ వచ్చింది. కనుక ఇప్పటిపట్లో మారదు, తగ్గదు. అండ్ అది ఏమైనా జరిగితే 29 తర్వాత, అంటే 28లో ఎలక్షన్స్ ఉంటాయి US లో, అది అయిపోయిన తర్వాత, ట్రంప్ రీప్లేస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆర్థిక విధానాలు మారిపోతే ఒకవేళ చెప్పలేం, అప్పుడు సడన్ గా మళ్ళీ ఒక డికేడ్ పాటు డౌన్ ట్రెండ్ చూడొచ్చు. మీరు 2013 నుంచి 19 దాకా గోల్డ్ కంప్లీట్ డౌన్ ట్రెండ్, 13లో 30,000, 19లో 26,000, మళ్ళీ 2020లోనే నెమ్మదిగా కోవిడ్ తర్వాత పెరగడం మొదలుపెట్టింది. 6 years ఇట్ ఈస్ డౌన్ ట్రెండ్ కంప్లీట్ గా. ఆ 6 years డౌన్ ట్రెండ్ కదా, ఎవరు కనీసం గుర్తు కూడా ఉండదు. సో మనకేంటంటే రీసెన్సీ బయాస్ అంటారు, అంటే రీసెంట్ గా కళ్ళ ముందు జరిగేదే ఆలోచిస్తూ ఉంటాం, జరిగిపోయింది మనం చూడం. కనుక 2013 నుంచి 19 వరకు 6 సంవత్సరాలు గోల్డ్ పెరగలేదు, తగ్గింది అంటే కూడా తెలియదు ఎవరికి. మీకు గూగుల్ అడగని చెప్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా గూగుల్. సో ఇప్పుడు తగ్గాలి అనే హోప్స్ పెట్టుకోవాలన్నా కూడా మనము ట్రంప్ వెళ్ళిపోయి వేరే వాళ్ళు వస్తే తప్ప తగ్గే ఛాన్సెస్ మనం అందరూ అలానే అనుకుంటున్నారు. ఆయన వెళ్ళిపోవాలంటే మన చేతి లేదు కదా, కదా మేబీ పాసిబిలిటీ చెప్తున్నాను నేను, బికాస్ కామెంట్స్ వేసేస్తారు అందరూ. సో ఇది జరిగితే ఇది జరుగుద్ది, ఇది జరిగితే జరుగుద్ది, ప్రిడిక్షన్స్ అంతే. అంటే అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితి తగ్గి ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ని పర్వాలేదు, మాకు అక్కర్లేదు, మేము సెల్ చేయడము లేకపోతే గోల్డ్ని ఇంకా అక్వైర్ చేయము అని కూల్ అవుతే అప్పుడు నెమ్మది కూల్ అవ్వచ్చు రేటు. ఇది జరిగితే అది అంతే. ఇది జరగాలి అంటే అక్కడ రూట్ కాజ్ అంతా యుఎస్ఏ కదా, బికాస్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఎకానమీ యుఎస్, ప్రపంచానికి డ్రైవింగ్ ఫోర్స్ యుఎస్, కనుకనే ఈ అన్ని కూడా. ఓకే సార్, సో చూసారు కదా, ఆడవాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ ఇష్యూస్ అన్ని షార్ట్ అవుట్ అయిపోతే తులం బంగారం 60,000కి వస్తుంది అని చెప్పి చాలా మంది థంబ్నెయిల్స్ కూడా పెడుతూ ఉన్నారు. బట్ అసలు గ్లోబల్ మార్కెట్లో ఏం జరుగుతుంది, అసలు ఎందుకు పెరిగింది లాస్ట్ 10 yearsలో, అసలు మొత్తం యావరేజ్గా కూడా సార్ క్లియర్గా చెప్పారు ఎందుకు పెరిగింది, ఎందుకు తగ్గింది, ఏ టైంలో ఎలా ఉంది అని చెప్పి. ఇన్ ఫ్యూచర్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి అంటే అది అవసరం ఉంటే కొనుక్కోవడం బెటర్ తప్ప ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే కొనుక్కోవద్దు. మార్కెట్లో ఒక స్టేబిలిటీ వచ్చిన తర్వాత బేసిక్ నీడ్ కోసం ఎవరైనా ఫంక్షన్స్ కోసం కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కోండి. సో గోల్డ్ అయితే ఇప్పట్లో తగ్గదు, ఇంకా 3-4 years తర్వాత మేబీ ఏమన్నా ఫ్లక్చువేషన్స్ జరిగితే తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి సార్ చెప్పారు. మరి మీలో ఎవరికైనా చాలా మందికి ఫైనాన్షియల్ ప్లానింగ్స్ చేసుకోవాలని ఉంటుంది, లేకపోతే అసలు ఏదైనా ఒక దాని మీద ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని ఎలా చేయాలి, మనకేమో నాలెడ్జ్ ఉండదు, దేని మీద అయినా ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత దాన్ని మనం రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తూ ఉండాలి, అవన్నీ తెలియదు కాబట్టి డబ్బులు ఉన్నా కూడా మనం అలానే పెట్టుకుంటాం దేని మీద ఇన్వెస్ట్ చేయకుండా, అలా చాలామంది లాస్ అయిపోతూ కూడా ఉంటారు. సో అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కంపల్సరీ ఒక సీనియర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే అందరికీ ఉండాలి. కాబట్టి మీలో చాలామందికి రకరకాల డౌట్స్ ఉంటాయి, సో అవన్నీ క్లియర్ చేయడానికైతే సార్ రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.